హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. సో గైస్ ఎలా ఉన్నారు అందరూ కూడా? సో ఫైనలీ ద డే విల్ కమ్ అండి. సో నేను చెప్పానండి 2025 న్యూ ఇయర్ లో మనము అనంతపూర్ రుచులు అని చెప్పేసి మన ఛానల్లో ఒక వీడియోస్ అయితే ప్రారంభించబోతున్నాం. అన్ని కూడా రెసిపీస్ సంబంధించి. సో ఇప్పటి వరకు లేడీస్ గారు అందరూ కూడా అండి, సో ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేశారు. సో చాలా డీసెంట్ వేలో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ షాపింగ్ ఎక్కడ తెలియనివన్నీ మాకు చూపిస్తున్నారు. అండ్ మంచిగా అందరికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే అనంతపురం సంబంధించి చాలా వరకు ఇచ్చారు అని చెప్పేసి చాలా మంచి సపోర్ట్ వచ్చింది. ఇప్పటి వరకు కూడా వస్తుంది ఇంకా కూడా. బట్ స్టిల్ ఇంకా మీకోసం ఇంకా రెసిపీస్ విధానంలో కొత్తగా ఒక మార్పు అండ్ ఇప్పుడు షాపింగ్ కంటెంట్తో పాటు ఈ రెసిపీస్ చేసే దాంట్లో కూడా మీకు ఇంకొంచెం చేరువ అవ్వాలి. అండ్ ఇంకా కూడా మన లేడీస్కి తెలియని విషయాలు తెలుసుకుంటారు. కొంచెం చిన్న ఒక్కొక్కరి దగ్గర ఒక ట్రిక్ ఉంటుంది అనమాట వంట చేసే విషయంలో. ఆ ట్రిక్స్ అన్ని కూడా తెలుసుకుంటారన్న ఉద్దేశంతో అనంతపూర్ రుచులు స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈ సలహా వచ్చేటప్పటికి నవీన్ గారు ఇచ్చిన సలహా ఇది నాకు బాగా నచ్చింది. అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ మా వెల్ విషెస్ అందరూ కూడా మంచిగా గో హెడ్ మంచిగా చేయన్నారు. సో ఇవాళ వైకుంఠ ఏకాదశి స్వామివారి దర్శనం చేసుకుని స్వామిని మొక్కుకొని వచ్చాను. స్వామి ఎప్పుడు నాకు తోడుగా ఉండాలి, ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ ప్రతి విషయంలో నాకు విజయంగా చేకూర్చాలి అని చెప్పేసి మొక్కుకొని వచ్చాను. ప్రారంభించబోతున్నానండి ఫస్ట్ ఎపిసోడ్. ఇవాళ ఎవరింటికి వచ్చామంటే మనము మాధవి గారింటికి వచ్చామండి. కినరా పట్టు సారీస్ మాధవి గారు మీకు అందరికీ తెలుసు కదా. సో ఫస్ట్ మన వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పి. సో మీలో ఎవరైనా సరేనండి, చూస్తున్న వాళ్ళకి కానీ అండ్ ఆల్రెడీ మన అనంతపూర్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, లోకల్గా ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు, 10 కిలోమీటర్స్ పరిధిలో ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము ఇంటికి వస్తామండి. సో మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి. మీ దగ్గర ఉన్న టాలెంట్ని వంట రూపంలో తెలియజేయాలనుకున్నట్లయితే మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, కాల్ చేయండి. మనం ఒకరోజు ప్లాన్ చేసుకుని వీడియో చేద్దాం. అండ్ ఇవాళ ఫస్ట్ డే సుప్రదంగా మేడం అయితే ఒక స్వీట్తో ప్రారంభించబోతున్నారు. మామూలు స్వీట్ కాదు, ఒక డిఫరెంట్ స్వీట్ రెసిపీతో మేము ముందుకు రాబోతున్నామండి. సో రండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. మాధవి గారు చేసి చూపిస్తారు. అందరూ కూడా రెసిపీ చూడండి, ట్రై చేయండి మీరు కూడా. రండి వెళ్దాం. మేడం దగ్గరికి వచ్చామండి, మేడం వాళ్ళ హౌస్ దగ్గరికి. మేడం రెడీగా ఉన్నారు. హాయ్ మేడం. హాయ్. సో బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకు. మంచి వంట చూపిస్తాను. ఎప్పుడు చీరలే అనుకున్నాను. ఈసారి మనది నాకైతే వంటలు బాగా అలవాటు. ఇంకొకటి కొంచెం మంచిగా మోడల్ గా చేసి చూపిస్తాను మేడం వంటలు. అండ్ మేడం రెసిపీస్ నేను చాలా ట్రై చేశాను. ఫస్ట్ మేడంకి అడిగాను, మేడం మీరు చాలా బాగా వండుతున్నారు, డిఫరెంట్ గా బాగా చేస్తున్నారు, మీరు ఎందుకు స్టార్ట్ చేయకూడదు ఫస్ట్ ఎపిసోడ్ అని చెప్పేసి. సో అడగగానే ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు యాక్చువల్లీ బిజీ షెడ్యూల్, షాపింగ్ బిజినెస్ టైం, ఇప్పుడు ఈ టైంలో కూడా మన కోసం ఒక టైం కేటాయించినందుకు. సో రండి మేడం వెళ్దాం లోపలికి. మాధవి గారు ఏం రెసిపీ అండి ఈరోజు అమరాంతస్ అని మేడం. అమరాంతస్ చిక్కీలు మేడం. ఇలా ఉంటాయి విత్తనాలు ఇవి. ఓకే. ఇవి తెలుగులో చెప్పాలంటే తోటకూర విత్తనాలు మేడం. తోటకూర విత్తనాలు తోటకూరతో వస్తాయి మేడం విత్తనాలు. మనం ఇంట్లో అయినా పెంచుకోవచ్చు. ఇవైనా గానీ మనం చెట్లు వేయచ్చు. ఓకే. విత్తనాలు దీంతో పేలాలు చేద్దాం మేడం. ప్రొసీజర్ చూపిస్తాను నేను మీకు. అంటే ఇప్పుడు మనము చిక్కీస్ లాగా చేస్తున్నామా, రెండు బాల్స్ లాగా రౌండ్ స్వీట్ బాల్స్ లాగా ఇలా చేస్తాం మేడం. ఇలాగా చేద్దామా? ఇలా ఉంటాయి. నేను ఆల్రెడీ చేసి కొత్త రెసిపీ. ఎంతవరకు ఐ థింక్ యూట్యూబ్ లోనే ఎవరు చూపిలేదు అనుకుంటున్నాను. సో స్టార్టింగ్ మేడం మా ఛానల్ కి ఇంత హైప్. ఫస్ట్ కొత్త రెసిపీ స్టార్ట్ చేశారు. ఎట్లుంటది మేడం ఇంట్లో? సార్ సపోర్ట్ ఎట్లుంటుంది మీకు? మాకు సార్ సపోర్ట్ బాగుంటది మేడం. ఆయన సపోర్ట్ అన్నిట్లో మెయిన్. బిజినెస్ లో గానీ అన్నిట్లో గానీ. ఇంట్లో బాగా ఏది వండుతారు బాగా? మీ పిల్లలు బాగా నచ్చింది. మా పిల్లలకి ఎక్కువ కొర్రన్నము ఇలాంటివే మేడం. ఆర్గానిక్ ఫుడ్. మా ఇంట్లో వైట్ రైస్ మేము వాడం మేడం. ఆర్గానిక్ ఫుడ్ మొత్తం ఆర్గానిక్ మేడం. హెల్దీ ఫుడ్. బ్లాక్ రైస్ ఎక్కువ వాడతాము. రాగులు, జొన్నలు, గోధుమలు, ఇవి కినోవాస్, ఇవి మొత్తం ఇట్లా. ఇప్పుడు లైఫ్ స్టైల్ కి ఇప్పుడు ఇవే అలవాటు చేసుకుంటున్నారు అందరూ కూడా. అండ్ ఇల్లు బాగా నీట్ గా పెట్టుకున్నారు మాధవి గారు మీరు. సింపుల్ గా ఉంటది మేడం. అంత డెకరేషన్ ఏమి ఉండదు మా ఇల్లు. సింపుల్ గా ఉంటది. ఎందుకంటే ఎక్కువ హంగామా చేసి దాని క్లీనింగ్ ఎక్కువ ఉంటది. 3 స్టెప్స్ 3 ఫ్లోర్స్ ఉంది మేడం ఇల్లంతా. ఆ క్లీనింగే సరిపోతుంది. సరే స్టార్ట్ చేద్దాం మేడం. ఓకే మేడం. పాన్ వేడి ఎట్లుంది బాగా? ఇది ఇట్లా సైడ్ వేడి కావాలి మేడం. ఇది ఒక పక్క మనము ఒక బాండ్లీ పెట్టుకున్నాము. దీంట్లో మనము పాకం రెడీ చేసుకున్నాము ఇప్పుడు. ఓకే. స్వీట్ కి పాకం ఇలా నెయ్యి మేడం. చిక్కీలు ఎక్కువ కదా మేడం. ఓకే ఓకే. అందుకు నెయ్యి ఉండాలి ఇంకా బాగా రావడానికి. నెయ్యి గుడ్ ఫ్యాటే మేడం, హ్యాపీగా తినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మనం ఇప్పుడైనా ఆయిల్ అవాయిడ్ చేస్తున్నారు కానీ మనము 2 కప్స్ వేస్తున్నాం మేడం. ఇది ఆర్గానిక్ బెల్లం. 2 కప్స్ నెయ్యిలో వేయిస్తున్నాము. వేరే బెల్లం వేస్తే గిన దాంట్లో గసి ఉంటది, మరి వాటర్ వేసి గట్టిపాకు వచ్చి ఇంత ప్రొసీజర్ ఉంటది. అదేదో మనము తీసుకోవడమే ఆర్గానిక్ తీసుకున్నాము. ఇది కరుగుతూ ఉంటది ఓ పక్కన. మనకి ఇది పాకం రెడీ అవుతుంటది. మనం
పేలాలు చేసే ఇప్పుడు ఈ నెయ్యితోని వాటర్ వేయకోకుండా పాకం రెడీ చేసుకోవాలి. ఓకే. చిక్కీలు కానీ క్రిస్పీగా మాధవి గారు మీరు అబ్జర్వ్ చేశారు ఒకటి, ఏం మేడం సోఫాలో కూర్చొని ఫస్ట్ టైం అంటాం, అవును. ఎవరు చేయలేదు, నేను కానీ చేయలేదు మేడం ఎప్పుడు. మేమే చేస్తున్నాం. ఎందుకంటే కిచెన్ లో ఎక్కువసేపు నిల్చోవాలి, సో ప్రశాంత్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ చేద్దాం మాధవి గారు అని చెప్పేసి అనుకున్నాం, మేము హాల్లో పెట్టుకున్నాము. సో ఇలా అండి. సో మీరు ఎవరైనా సరే అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి, మంచి మంచి రెసిపీస్ అన్ని చేసి చూపిద్దాము. అలానే మీతో దగ్గర అవడానికి నాకు ఈ అనంతపూర్ రుచులు అనేది ఇంకొక అవకాశం అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఏంటి మేడం ఇది అవుతుంటుందా మేడం? అట్లా ఇది వచ్చేసి మనకి అట్లా పెట్టేసింది. ఇది తోటకూర విత్తనాలు మేడం, తోటకూర విత్తనాలు. ఓకే. అమరాంతస్ విత్తనాలు ఇవి. అమరాంతస్ విత్తనాలు మనకు ఆర్గానిక్ వాటిలో దొరుకుతాయి. అవును మేడం, ఆర్గానిక్ వాటిలో. ఇప్పుడు ఇది ఇండియాలో బాగా పంట మేడం, గ్రోత్. ఫారెన్ లో ఎక్కువ డిమాండ్ ఉంది ఈ విత్తనాలకి. థౌజండ్స్ లో ఉంటది రేట్ అక్కడైతే. మనకి తక్కువలోనే చిక్కుతుంది ఇక్కడ. ఇవి కినోవా, ఇండియా కినోవా అంటారు. కినోవా ఫారెన్ లో పండుతుంది, మనకి సప్లై అవుతుంది. ఎక్స్చేంజ్ టైప్. దీంట్లో రిచ్ సోర్సెస్ మేడం ఇవి. ఏ విటమిన్ ఉంటది, బి విటమిన్ ఉంటది, B1 B2 B3 ఉంటది, సి విటమిన్ ఉంటది దీంట్లో. ప్లస్ జింక్ ఉంటది, ఐరన్ ఉంటది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. రిచ్ సోర్స్ అంటారు ఏదన్నా గానీ. రిచ్ సోర్స్ అంటే మనకి ఒక కప్పు తీసుకుంటే దాంట్లో అన్ని అందేటట్లు అంత బాగుంటది ఇది ఫుడ్. దీంట్లో ఇది చిక్కీ చేసుకోవచ్చు అన్న, మళ్ళీ పిండి కొట్టేసి సున్నుంటలు మాదిరి చేసుకోవచ్చు, ప్లస్ రైస్ చేసుకోవచ్చు, కినోవా మాదిరి వస్తుంది. లేదు ఇంత ప్రొసీజర్స్ వద్దన్న వాళ్ళు గోధుమలు జొన్నల్లో ఒక కప్పు వేసేసి మిక్స్ చేసి మల్టీగ్రెయిన్ లాగా మనం వాడించుకోవచ్చు. ఓకే. ఇన్ని లాభాలు ఉన్నాయి అంటే ఇన్ని ఉన్నాయి దీంట్లో ఫీచర్స్. ఇది చూడండి, పేలాలు చూపిస్తాం మనం వేసేది చేసేది. చూడండి ఇట్లా బాగా వేడిన పాన్ పైన వేసేస్తే మనకు బొరుగులు పేరినట్టు పేరుతాయి కదా మేడం? అవును మేడం. స్వీట్ కార్న్ గానీ బొరుగులు. ఇది ఏమంటే గంటి పెట్టకూడదు మేడం, మనకే చిట్లుతుంది. ఇట్లా పెట్టేసా ఇలా శబ్దం వస్తా ఉంటుంది, టప్ టప్ చూపిస్తాను. అది అట్లా ఇట్లా పేల్చుకుందాం. అవును మేడం, ఇట్లా కలుపుకోవాలా మనకి. అవి చిటిపట అనేది తగ్గిపోయినాక మనం క్లాత్ తీసేయాలి. అన్ని మనకు వచ్చేసాయి బాగా. చూడండి నేను ఊరికే శాంపుల్ చూపిస్తున్నాను కదా, అందుకని తీస్తున్నా. లేకపోతే వేసేటప్పుడు మాత్రం పిల్లలు దూరంగా పెట్టాలి. ఏమి ఇబ్బంది లేదు, మనకే అంత వేస్ట్ అయిపోతాయి అవి విత్తనాలు అనేసి. ఓకే. మనం ఇట్లా పెట్టేసుకొని చేసుకుండేది, అది ఆటోమేటిక్ గా మనకి తెలిసిపోతుంది అన్ని అయిపోయినాయి పేలాలు అనేసి అయిపోయింది. బెల్లం కూడా ఫ్లేవర్ చూడండి ఎంత స్మెల్ వస్తుందో ఇది కుక్ అవుతుంటే. ఏదైనా ఆర్గానిక్ ని మనం బాగా మిస్ అవుతున్నాం మేడం. ఇప్పట్లో దొరుకుతున్నాయి కానీ బయట, కానీ చాలా మందికి ఇంకా ఆర్గానిక్ అనేది అలవాటు పడలే. ఇలా తీసేసేది మేడం, ఒక బౌల్లో వేసుకునేది అట్లా అన్ని చేసి పెట్టుకుందాం మేడం. చేసేస్తాము మనం, రెడీగా ఉన్నాయి మనకైతే. ప్రొసీజర్ చూపించిన అవి కానీ ఏమంటే ఇట్లా వాటిని ఎట్లా మనం చేయాలా అనేది చూపిస్తాను మేడం ఒకసారి. ఇప్పుడు చూడండి, ఇన్ని ఒకటేసారి వేసేసినాం కదా. ఫస్ట్ టైం మీకు చూపించాను అలా. మీకు మూతిమ్మ ఇట్లాంటిది మూత పెట్టకూడదు మేడం. పెడితే దీనికి ఆవిరి వస్తుంది. ఆవిరి వచ్చేసి దాంట్లోకి వెళ్ళిపోతాయి, అప్పుడు పేలవు. అందుకని ఇలాంటి మూత యూజ్ చేయకూడదు. ఇది తీసేయాలి. ఒక లిడ్ వాడకుండా మనం బట్టర్లోనే అట్లా వచ్చేస్తాయి మేడం. అందుకని ఇట్లా మూత పెట్టేస్తాం. ఓకే. లిడ్ వాడినాం అనుకోండి, దాంట్లో వాటర్ వచ్చేసి దాంట్లో చూడండి ఇట్లా వచ్చేస్తాయి. అది కవర్ చేస్తాం మనం. ఇది కొంచెం ఆఫ్ చేద్దాం మేడం, మళ్ళీ పెడదాం. కొంచెం ప్రొసీజర్ లేట్ అయినా గానీ, రిస్క్ అయినా గానీ ఇంట్లో చేసుకోండి పిల్లలకి. ఏదైనా గానీ స్నాక్స్ టైప్ అయినా గానీ, ఏదైనా గానీ. బయట ఫుడ్ కల్తీ అంతా వస్తుంది మేడం. మొత్తం హోటల్స్ లో అయినా గానీ హెల్తీ ఫుడ్ ఇవ్వచ్చు. అదే మంచిగా చదివించినాము, మంచి జాబ్స్ వచ్చినాయి అంటారే గానీ పిల్లలకి హెల్త్ ఎట్లా ఉంది, వాళ్ళకి హెల్త్ పరంగా ఎలా ఉంది అనేది ఆలోచించారు. నేను ఒక్కోసారి వంటలు చేయడానికి ఆడ బిజినెస్ అయిపోయినాక వచ్చినాక 12-1 గంట అవుతుంది మేడం. ఏదైనా చేయాలంటే మళ్ళీ పొద్దున్నే లేయడము, మళ్ళీ డ్యూటీకి ఎక్కడము అంతే మేడం. నైట్ చేసేస్తా పిల్లలకి. ఏదైనా నిప్పట్లు గానీ, చెక్కిలాలు గానీ, స్నాక్స్ అన్ని ఇంట్లోనే చేస్తాం మేడం. పొళ్ళు కనీసం ఈవెన్ సాంబార్ పొడి గానీ ఇంట్లోనే చేసేసుకుంటాను అనమాట. ఇలా మేడం ప్రొసీజర్ ఇలా మొత్తం ఇట్లా పేలాలు వచ్చేస్తాయి. దీన్ని ఇప్పుడు మనం చూపిస్తాను ఏం విషయం ఎట్లా చేయాలని. ఓకే. ఇవి డైరెక్ట్ మనం పేలాలు చేసినాం. ఇప్పుడు మీకు చూపించాను ఈ మెథడ్. ఇలాంటి వాటిలోగిన దీన్ని ఇలాంటి దాంట్లో వేస్తే గిన మీకు సరిగ్గా క్లీన్ కాదు.
చూడండి క్లీన్ కాదు. దాని బదులు ఇలాంటి వాటిల్లో వేయాలి, ఇలాంటి వాటిలోనే వేయాలి. కొంచెం క్లీన్ అవుతాయి మేడం, డస్ట్ ఏదైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది. అంటే పొట్టు, అంటే పొట్టు ఆ గింజ పొట్టుగానే ఏమన్నా ఉంటాయి. క్లీనింగ్ లేకుండా ఇసుక కలిసి ఉంటది మేడం, అదంతా దీంట్లో వచ్చేస్తుంది మేడం. కొంచెం చిన్న ఇత్తనాలు కాబట్టి ఇసుక మన్ను కలిసే అవకాశం ఉంది. ఇట్లా క్లీన్ చేసేసుకోవాలి మేడం. ఇది వేస్ట్, ఇది రోంతనే వేస్ట్, ఏమి ఎక్కువ కాదు మనకి. ఇదైనా కానీ టేస్ట్ చాలా బాగుంటది చూడండి మేడం. మీరు ఉత్తవే ఉప్పు కారం వేసుకొని అయినా తినచ్చు, ఉత్తవే అయినా తినచ్చు. అంతే, ఇది రోంతనే క్లీనింగ్ మేడం. అంతే, వేసేయచ్చు. ఇప్పుడు మనము ఒక బౌల్లో ఆల్రెడీ నిన్న వేపి పెట్టేసుకున్నాను మేడం నేను. ఇవి వేసేద్దాం మనం, ఇది యూజ్ చేద్దాం. ఓకే, నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పేలాలు వేయించి తర్వాత మనం జల్లెడ గిన్నెతో మొత్తం ఫిల్టర్ చేసుకున్నాము. సో ఈ విధంగా వచ్చాయండి. మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత పేలాలు వేయించిన తర్వాత ఇలా ఒక కప్పుకు తీసుకున్నామండి. ఇప్పుడు పేరు డిఫరెంట్ అవుతుంది కదా మేడం, అమరాంతస్. అమరాంతస్ ఇవి కానీ మేడం ఎట్లా చేయాలంటే, ఇదిగోండి ఇన్ని మనం తీసుకున్నాం కదా విత్తనాలు, దాంట్లోకి మనం వాటర్ వేసుకొని ఒక 5 hours 3 hours పైన ఇది ఇన్నే వాటర్, ఇంత వాటర్ వేసేసుకొని నానబెట్టాలి మేడం. ఓకే, పేలాలంటే ఇట్లా చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఇది. 3 hours నానల్లా, 3 hours కానీ 5 hours లోపల చేసుకోవచ్చు. ఇలా పెట్టేసి మూత పెట్టేయాల. లేదు మాకు ఇంకా ఇసుక ఉంది అనుకుంటే వాటర్ ఎక్కువ వేసేసుకొని ఇట్లా మొత్తం వాటర్ వేసేసుకొని గాలించుకుంటే మెథడ్ తెలుస్తుంది కదా, అట్లా ఇట్లా గాలించుకోవాలి. ఇది ఆల్రెడీ చేసిన ఆ ప్రొసీజర్. ఇట్లా గాలించేస్తే ఏమన్నా అడుగున విసుక ఉంటే వచ్చేస్తుంది. అది బట్ట మీద ఆరేసుకోవచ్చు ఇట్లా. ఓకేనా, బట్ట మీద ఆరేసుకొని చేసేయచ్చు. ఇంకా అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. లేదు అంటే డైరెక్ట్ గా ఇందులో పాన్లోకి వేసేసి ఇట్లా ఫిల్టర్ చేసుకోవాలి. మనం 2 మెథడ్స్ ఉంటాయి. క్లీనింగ్ మెథడ్ లో మీకు ఇందాక మేము ఒక స్టెప్ చూపించాము. ఫస్ట్ పేరాలు వేసేసాము, తర్వాత జల్లెల్లో మనం క్లీన్ చేసేసుకుంటే మనకు ఈ విధంగా అయితే మనకు తయారైపోయింది అనమాట ఇది. సో ఇలా కాకుండా మనం మొదట్లోనే ఫస్ట్ ఈ విత్తనాలు తెచ్చుకున్న మొదట్లోనే కొంచెం వాటర్లోకి వేసుకొని మనం జాలిచ్చేది అలవాటు ఉంటుంది కదా అందరికీ కూడా. ఇసుక క్లీన్ చేసుకోవడం, చిన్న దుమ్ము ఉంటే క్లీన్ చేసుకోవడం కూడా జాలిచ్చేది అలవాటు ఉంటే జాలిచ్చుకోవచ్చు అనమాట మీరైతే. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి మాధవి గారు, ఏం చేద్దాం ఇప్పుడు? నెక్స్ట్ ఈ పాకం గట్టి చేసుకుందాం మేడం. పాకం పెట్టేసుకుందాము. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ నేను ఏంచి పెట్టేసుకున్నాను, అవి కొలతకేం అవసరం లేదు మేడం. మీకు ఎన్ని కావాలన్నా అన్ని వేసుకోవచ్చు, లేదా డ్రై ఫ్రూట్స్ స్కిప్ చేసుకోవచ్చు. ఇది ఆర్గానిక్ ది, ఇంతకు ముందు చూపించాం మనము. ఇది అవుతా ఉంది, బెల్లం పాకం రెడీ అవుతుంది మేడం. మాధవి గారు ఫస్ట్ ఎప్పుడు వంట చేశారు మీరు? కిచెన్ లోకి ఎప్పుడు వెళ్ళారు? నేనే మేడం, పెళ్లి కాక ముందే అలవాటు ఉంది మేడం నాకు. ఫస్ట్ సార్ చేసి ఫస్ట్ వంట ఏది మీరు? గుర్తులేదు మేడం. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మాత్రం జొన్న రొట్టె వచ్చా అని అడిగినారు మేడం. నాకు అన్ని వంటలు వచ్చు అన్నాను. అయితే జొన్న రొట్టె వచ్చా అన్నారు. అదొక్కటి రాదు అని చెప్పినాను. అదొక్కటే రాదు, మిగతా మేడం. అంత లోపల నేర్చేసుకున్నాను మేడం. అది జొన్న రొట్టె. మీ పెళ్లి చూపుల్లో మీ హస్బెండ్ అడిగిన ఫస్ట్ వంట గురించి కామెంట్ అనేది చెప్పండి, కామెంట్ బాక్స్ లో మాట్లాడుకున్నాము. అవునా మేడం, నేను పెళ్లి చూపుల్లో ఏదో స్టడీస్ గురించి మాట్లాడినాం మేడం, అంతే. మరి తర్వాత ఫోన్లలో మాట్లాడుకోవడమే. మీదేం మేడం, ఏం డిగ్రీ కంప్లీట్ అయింది? నాది ఎంఏ అయింది. ఎంఏ అయిపోయింది. ఎంఏ ఏ సబ్జెక్ట్ మేడం? హిస్టరీ. అబ్బాబా, హిస్టరీ. ఓకే, ఇది కలర్ కొంచెం అట్లా అనిపిస్తుంది అంతేగాని మేడం బేసిక్ గా మనం వాడాల్సింది కలర్ కోసం కాదు, మన హెల్త్ కోసం వాడాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. కొంచెం వాటర్ వేద్దాం మేడం, ఆ పాకం రెడీ కావడానికి కొంచెమే. ఈ వాటర్ వేసుకున్నా మనకేం కాదు కదా? ఏం కాదు. ఆహా, వాటర్ పడంగానే కుత్త ఉడుకుతాను చూడండి. ఇది బెల్లము. దీంట్లో మామూలుగా ఈ పాకంలో మనం అన్ని పల్లీలు, డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని కూడా మనము చేసుకోవచ్చు. చిక్కీస్ గానీ, మేము అప్పుడు చిన్నప్పుడు పలుకులు అంటా ఉంటుంది. అవును మేడం. ఇప్పుడు ఎవరైనా లాస్ట్ రోజు మేడం పల్లె మొత్తానికి 2-3 గానుగలు ఉన్నాయనుకోండి, లాస్ట్ డే అంటే చెరుకు ఆడిస్తారు కదా మేడం, లాస్ట్ డే అందరినీ పిలుస్తారు ఇంటికి వచ్చి. లాస్ట్ డే మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలనుకుంటే పలుకులు వేసుకోకపోయి ఇట్లా దాంట్లోకి వేయించేస్తారు. మనం ఇంట్లో నుంచి కొబ్బరి ఉంటాయి కదా మేడం, మిక్స్ చేసి శనగిత్తనాలు, తర్వాత పుట్నాల పప్పు ఉంటాయి, అవన్నీ వేసి గానగ దగ్గర చేసుకొని వస్తుంటాం. మళ్ళీ ఉండే ఆ రోజులు అసలు. మొత్తానికి పాకం దగ్గరకు వచ్చేట్టుంది. రెడీ అయిపోయింది మేడం. ఇది వాటర్ లో చెక్ చేసుకుందాం మనం, గట్టి పాకమో లేదా అనేసి. వాటర్ లో వేస్తే తెలుస్తుంది. మొత్తం ఈ రెసిపీలు అంతా ఈ పాకంలోనే ఉంది. అవును మేడం, ఇది గట్టి పాకు వస్తే మనకి బాగుంటది మేడం. అంత లోపల మనము
ఈ బౌల్ మేడం, ఈ బౌల్కి బౌల్కి ఆయిల్ అది నెయ్యి అప్లై చేద్దాం. సో మీరు బౌల్స్ మీ ఇష్టం అండి, ఇంకేది కావాలి ఇట్లా ఇట్లాంటి బౌల్స్ షేప్స్ లో కూడా ఉంటాయి కదా కొన్ని దాంట్లో అయితే మనకి బాగుంటుంది మేడం. అంతే అప్లై చేసుకున్నాం అనుకోండి నీట్గా. అమరాంతస్ చిక్కీ ఈరోజు రెసిపీ కొత్తగా ఉందా బావ, నేమ్ కొత్తగా ఉంది అమరాంతస్. మోస్ట్లీ దాని సైంటిఫిక్ నేమ్ ఉంటుంది మేడం, అది అమరాంతస్ మేడం, సైంటిఫిక్ నేమ్ ఉంటుంది. ఇది వాటర్ లో నుంచి తీస్తేనే మేడం మనకి కటింగ్ కావాలి, ఇట్లా కట్ అయిపోతుంది. అయితే మనం పాకం రెడీ అయినట్లు. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ మేడం, నెక్స్ట్ స్టెప్ ఇంకా మనకి వేసుకోవడమే మేడం. ఇప్పుడు మనం ఇది ఆఫ్ చేస్తున్నాను, కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఇంతకు ముందు మనము కాజు బాదం అన్ని మిక్స్. అవును మేడం, అవి నెయ్యిలో వేయించిన కాజు వేసేసాం మేడం. ఇప్పుడు మనము కొలత 2 కప్స్ బెల్లం తీసుకున్నాం కాబట్టి ఇవి 3 కప్స్ తీసుకుంటున్నాం. ఓకే ఓకేనా, చాలు. వెంటనే కలపాలా? కలిపేసేయచ్చు మేడం. ఇంకా మనం చిక్కీకి బౌల్లో ఇది మిక్స్ చేసుకునేటప్పుడు స్టవ్ ఆన్ లో ఉండాలండి. స్టవ్ వేడిగా ఉంటేనే మనకు ఈజీగా కలవడానికి అనుకూలిస్తుంది. ఇక్కడ మనము ఇట్లా బౌల్స్ లో నెయ్యి టచ్ చేసేసి ఇట్లా బౌల్స్ లో కూడా చేసేసుకోవచ్చు కదా మనం. ఇప్పుడు ఉంటలు కూడా పెట్టేసుకోవచ్చు. ఏదన్నా కానీ మీకు పిల్లలకి అట్రాక్టివ్ గా ఉండాలంటే అనిమల్స్ అట్లా మోల్డ్స్ లో వేసుకొనేసి మీరు రెడీ చేసుకోవచ్చు. అంతే, మామూలుగా ఉండలుగా కూడా చేసుకోవచ్చు. ఈజీ అవుతుంది కానీ ఆరిపోతుంది మేడం. వంట చేసే లోపల ఆరిపోతుంది. అవునా? అంతే మేడం. చూడండి ఈ బౌల్లో వేయడమే మనం. ఓకే, దీన్ని బాగా ప్రెజర్ చేసి పెట్టాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నాము. ఓకే ఓకే, మనకి చేతికి కాకుండా మళ్ళీ కట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఎంత టైప్ చల్లగా కావాలి మేడం ఇది? అంతే మేడం, ఒక 20 మినిట్స్ అనుకోండి. మనం ఇప్పుడైనా చూడొచ్చు కొంచెంసేపట్లో టేస్ట్ ఎలా ఉందని చూసుకోవచ్చు. మనకి డెకరేట్ చేసుకోవాలంటే అంజూరు వేసుకోవచ్చు, దీంట్లోకి పిస్తాలు వేసుకోవచ్చు. మనం బాదాము ఓన్లీ జీడిపప్పు బాదం పప్పు వేసాను మేడం. అంజూరు కానీ మిక్స్ చేసుకోవచ్చు, పిస్తా కానీ మిక్స్ చేసుకోవచ్చు. కానీ ఇదే ఎక్కువ ఉండాలనేసి మనం అమరాంతస్ ఎక్కువ ఉండాల విత్తనాలు అనేసి వేరేవి డామినేట్ చేయకూడదని ఇలా వేసినాం. పల్లి కానీ వేసుకోవచ్చు, దీంట్లో అన్ని వేసుకోవచ్చు. ఏదైనా కానీ కొలత ప్రకారం చేసుకుంటే సరిపోతుంది. ఇలా వస్తుంది. మనం ఇట్లా ఉన్నప్పుడే ఇది కొంచెం కటింగ్ చేసుకుందాం, షేప్స్ చేసుకుందాం అంతే. మళ్ళీ ఆరిన తర్వాత గట్టిగా అయిపోతుంది కదా, రాదు మళ్ళీ. అట్లా పెట్టుకొని ఉంటే అదే వచ్చేస్తుంది. మనకి కావాల్సింది షేప్స్ కానీ అవసరం లేదు మేడం. ఇట్లా చేసుకొని ఉంటే మనకి ఈజీ అవుతుంది. కొంచెం ఆరిన తర్వాత ఈజీ అయిపోతుంది. ఫైనలీ మన అమరాంతస్ చిక్కీస్ అయితే రెడీ అయిపోయాయండి. సో చాలా టెంప్టింగ్ ఉన్నాయి. మెయిన్ ఫ్లేవర్ స్మెల్ బాగా తగులుతుంది మేడం. అవి అమరాంతస్ విత్తనాలు కూడా స్మెల్ బాగా అనిపిస్తుంది. అది బొరుగుల మాదిరి చేసినాను కదా, ఊరికనే ఉప్పు కారం వేసుకొని అట్లా స్నాక్స్ లాగా తినచ్చు. ఓకే, సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్. సో ఈ అమరాంతస్ విత్తనాలు చిక్కీ అనేది మనకు ఎన్ని రకాలుగా ఆరోగ్యానికి హెల్త్ అవుతుంది, ఎన్ని విటమిన్స్ ఉన్నాయని చెప్పేసి మాధవి గారు కూడా వీడియోలో చెప్పడం జరిగింది. సో టేస్ట్ కూడా ఒకసారి చూసిన తర్వాత కొంచెం చల్లగా ఉనండి. సో టేస్ట్ మాత్రం ఐ థింక్ ఇన్ని వేసాక, ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక ఇంకెక్కడ పోతుంది టేస్ట్ రాకుండా ఖచ్చితంగా రావాల్సిందే అన్నట్లు. ఇంకా ఎలా అనిపించింది మా వీడియో? ఇంతేనండి, సింపుల్. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇట్లా మనకు తెలిసిన మాధవి గారు కానీ ఫ్రెండ్స్ అనే కాదు, సబ్స్క్రైబర్స్ కానీ చూసే వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్, డిఫరెంట్ అనే కాదండి, సంథింగ్ మన రాయలసీమలో ఉన్న అథెంటిక్ స్టైల్ రెసిపీస్ చేయాలనుకున్నట్లయితే మా నెంబర్కి కాల్ చేయండి. మేమే మీ దగ్గరకు వచ్చి రెసిపీస్ షూట్ చేస్తామండి. దీనికి మీరు మాకు ఏ అమౌంట్ చెల్లించే అవసరం లేదు. నేను లాస్ట్ టైం అడిగాను మేడం, మీరు వీడియో పెట్టారు కదా వేద గారు, ఇట్లా రెసిపీస్ చేస్తాం, దానికి మేము అమౌంట్ ఇవ్వాలా అని చెప్పి అడిగారు. లేదండి, జస్ట్ మేము అందరికీ ఇలా రెసిపీస్ అన్ని కూడా తెలియని రెసిపీస్ తెలియజేయాలని, అలానే ఇంకొంచెం చేరువవ్వాలని అనంతపురం ప్రజలందరికీ కూడా ఇలాంటి కాన్సెప్ట్ మేము ముందుకైతే వస్తున్నామండి. సపోర్ట్ చేయండి. ఇది మంచి అవకాశం మేడం. చాలా మంది ఇంట్లో ఉండి మేము అందరికి యూజ్ అయ్యేదాకా చూపించలేకపోతున్నాము, మా దగ్గర టాలెంట్ ఉంది అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఇంకొక విషయం అండి మర్చిపోయాను. సో ఈ రెసిపీ మీరు ఇంతవరకు ఎప్పుడైనా ట్రై చేశారా? సో ఎవరైనా ట్రై చేస్తుంటే మీరు టేస్ట్ చేశారా? ఎంతమందికి రెసిపీ గురించి తెలుసు అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూద్దాం ఎన్ని కామెంట్స్ వస్తాయి అనేది. సో కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే షాపింగ్ వీడియోస్తో పాటు ఇలాంటి వీడియోస్ కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తాం, అస్సలు మర్చిపోవద్దు. సో అయిపోయింది మేడం, 10 minutes ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేద్దాం.
చూడండి. సో ఆల్రెడీ మనము అట్లా ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి. చిక్కీ అండి కేక్ స్టైల్లో వచ్చింది ఇది. ఇది మనం వేసుకునే మందమును బట్టి కూడా ఉంటుంది. మనం ఇంకా కూడా పల్చగా వేసుకోవచ్చు. పెద్ద బౌల్ తీసుకుని పల్చగా కూడా వేసుకోవచ్చు. అది వాటర్ వేయకుండా కానీ ఈజీ అయిపోతుంది మేడం చేసుకోవటం. ఇంకొంచెం క్రిస్పీగా వస్తుంది వాటర్ వేయకుండా కానీ, మనకి బాగుంటుంది. సూపర్, చాలా బాగుంది. డిఫరెంట్ ఫ్లేవర్. అండ్ పిల్లలకి, ఎవరికైనా పిల్లలకనే కాదండి, స్నాక్స్ అంటే హెల్దీ స్నాక్స్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక కూడా ఎలా వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఒకసారి కామెంట్ సెక్షన్ లో కూడా మెన్షన్ చేయండి. చాలా బాగుందండి. మీరు టేస్ట్ చేయండి మా దగ్గర. నేను ఎప్పుడు చేస్తుంటాను మేడం. నేను కొత్తగా ఫస్ట్ టైం. కొంచెం ఆర్తేగిన మనకి ఇంకా కొంచెం కటింగ్ బాగా వస్తుంది. ఇంకా వేడిగా ఉంది కదా, కటింగ్ బాగా వస్తుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు బాగుంది మేడం. స్టోరేజ్ ఎలా ఉంటుంది మేడం? ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు మేడం. మనకంతా పాకం ఇప్పుడు గ్లాస్ జార్లోకి వేసేస్తే కొంచెం ఆరిపోకుండా ఉంటాయి. పాకం పప్పు అంటారు కదా, శనగిత్తనాలు, అట్లా స్టోరేజ్ చేసుకుంటే ఇది అట్లా ఏమి ఇబ్బంది లేదు. ఓకే, సో ఇదండి ఇవాళ మా వీడియో. ఫస్ట్ ఎపిసోడ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసేసామండి. మీకు ఎలా అనిపించింది చెప్పేసేయండి. అండ్ మీరు కూడా మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే స్క్రీన్ పైన కనపడే ఈ నెంబర్కి అయితే కాల్ చేసేసేయండి. అండ్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి అద్భుతమైన రెసిపీస్ అన్ని మీ ముందు పెడుతూ ఉంటామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు. బై గైస్. బాయ్ అండి.